ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం, మీరు విలువ పెట్టి కొనబడిన వారా అన్నటువంటి అంశాన్ని ఈరోజు వాక్యం నుంచి నేర్చుకోబోతున్నాం అండి. మనం ఈ భూమి మీద చాలా వాటిని కొంటూ ఉంటామండి. బట్టల షాప్కి వెళ్తే మనకు నచ్చిన వస్త్రాలు ఎంచుకొని మనం కొనుక్కుంటామండి. బంగారు షాప్కి వెళ్తే అక్కడ కూడా మనకు కావలసినటువంటి వస్తువుల్ని మనం ఎంచుకొని కొనుక్కుంటాం. ఈ భూమి మీద మనం ఒక మార్కెట్కి వెళ్తే ఆ మార్కెట్ లో మనకు నచ్చినటువంటి ప్రతి వస్తువుని ఎంచుకొని మనం కొనుక్కుంటామండి. మరి దేవుడు కూడా కొనుక్కున్నాడు. దేన్ని కొనుక్కున్నాడంటే అక్కడ చెప్తున్నాడు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:20 విలువ పెట్టి కొనబడిన వారు గనుక అన్నాడండి. అంటే మీరు విలువ పెట్టి కొనబడిన వారు. దేవుడు మనల్ని విలువ పెట్టి కొన్నాడటండి. దేవుడు కొనుక్కోవడం ఏంటి అంటే, అవునండి, దేవుడు కొన్నాడు మనం. దేవుడు మనల్ని కొనుక్కోకపోతే ఈ రోజు మనం క్రీస్తుకు సంబంధించినటువంటి వారుగా ఉండకపోదామండి. దేవునికి సంబంధించినటువంటి వారుగా ఉండకపోదాం. దేవుడు కొనుక్కున్నాడు కనుక మనం దేవుని వారమయ్యాం. ఒక షాప్కి వెళ్ళి ఏదైనా వస్తువు మనం డబ్బులిచ్చి కొనుక్కుంటే అప్పుడు ఆ వస్తువు మనదవుతుంది. కొనుక్కోనంత వరకు కూడా ఆ వస్తువు ఎవరిదవుతుంది? ఆ షాప్కి సంబంధించిన వ్యక్తిది అవుతుంది. ఎప్పుడైతే మనం ధనం ఇచ్చి, అది బంగారమైనా వస్త్రాలైనా లేదా మనకు అవసరమైనటువంటి ఏ వస్తువైనా మనం కొనుక్కుంటే, డబ్బులిచ్చి మనం కొనుక్కుంటే అప్పుడు అది మనకు చెందుతుంది, మనదవుతుంది. అలాగే దేవుడు కూడా మనను కొనుక్కున్నాడు, మనిషిని కొనుక్కున్నాడు అండి. ఆయన దేవుడు కొనుక్కున్నాడు కనుకే మనం ఆయన వారమయ్యాం. లేకపోతే ఆయన వారం కాం మనం. ఆయన వారం ఎప్పటికీ కానేరం మనం. ఎందుకంటే ఆయన కొనుక్కున్నాడు కాబట్టి ఆయన వారం అయ్యామండి మనం. ఏంటి దేవుడు కొనుక్కోవడం ఏంటి? అసలు ఆయన ఎలా కొనుక్కుంటాడు మనిషి? దేవుడు అసలు మనుషుని కొనుక్కోవడం ఏంటి? అసలు దేవుడు ఎందుకు కొనుక్కున్నాడు, ఎలా కొనుక్కున్నాడు అనే విషయాన్ని మనం పరిశీలన చేసే ముందు, ఈ భూమి మీద వస్తువులని, జంతువులని, పక్షులని, ఏంటి మనకు సంబంధించినటువంటి నిత్యావసర వస్తువులని మనం కొనుక్కుంటూ ఉంటామండి. అది మనకు సామాన్యంగా తెలుసు, సహజంగా మనకు తెలుసు. కానీ చాలా దేశాలలో ప్రస్తుతం, పూర్వకాలంలో కూడా మనుష్యులు కూడా కొనుక్కునేవారు. మనుష్యులు కూడా కొనుక్కునేవారు. కొనుక్కొని వారిని వారి ఇంటిలోకి తీసుకొని వెళ్ళి అక్కడ వారికి సంబంధించినటువంటి పొలం పనులు, వారి ఇంటి పనులు, వారికి ఏ విధంగా అవసరతలు అయితే అక్కడ ఉంటాయో ఆ పనులన్నీ కూడా చేసి పెట్టేవారుగా మనుషులు కొనుక్కుంటూ ఉండేవారు. బానిసలుగా కొనుక్కుంటూ ఉండేవారు. నేటి కాలంలో కూడా చాలా దేశాల్లో ఉంది. పూర్వకాలంలో చాలా దేశాల్లో ఇది జరుగుతూ ఉండేదండి. ధనం ఇచ్చి, డబ్బునిచ్చి మనుషులు బానిసలుగా కొనుక్కొని వెళ్ళి వారి చేత అనేకమైనటువంటి పనులు చేయించుకునేవారు. ఇందులో ఒక సందర్భాన్ని బైబిల్లో నుంచి మనం చూద్దామండి. ఆదికాండం 37:18 అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతన్ని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. ఇక్కడ మనం చూసినటువంటి సందర్భం యాకోబుకి ఇవ్వబడినటువంటి అతని యొక్క పిల్లల గురించి చెప్తున్నటువంటి సందర్భం అండి. అందులో యాకోబు యొక్క కుమారులలో ఈ 12 మంది కొడుకుల్లో యోసేపు అనబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి. యోసేపుని చంపాలని అతని సొంత అన్నదమ్ములే ఆలోచన చేస్తున్నారండి. ఎందుకంటే యోసేపు కలలు కనేవాడు. అది అన్నదమ్ములకి, తల్లిదండ్రులకి చెప్తే వారికి ఏమాత్రం నచ్చేది కాదు. మేము ఇతనికి సాగిరపడాలా, మేము ఇతనికి నమస్కరించాలా, ఇతను ఏదో మాకు అందరికంటే గొప్పడు అయిపోతాడా, మేమేమో ఇతని పాదాల దగ్గరికి మేము వెళ్ళాలా అని యోసేపు మీద వాళ్ళందరూ కూడా పగబట్టేశారు. అలాంటి యోసేపుకి అతని తండ్రి అయినటువంటి యాకోబు ఆహారాన్ని ఇచ్చి అన్నదమ్ములకు ఇవ్వమని చెప్పి పంపించినప్పుడు యోసేపు ఆహారాన్ని పట్టుకొని వస్తుంటే ఈ అన్నదమ్ములందరూ కూడా దూరం నుండి యోసేపుని చూసి ఏమంటారో తెలుసా? ఇదిగో కలలో కనేవాడు వస్తున్నాడు, ఇతను మనం చంపేద్దాం రండి, ఇతను మనం చంపేయాలని దురాలోచన చేశారండి. వాళ్ళందరూ కూడా దురాలోచన చేశారంట. ఇతను ఎలాగైనా చంపేయాలని. ఎవరు? సొంత అన్నదమ్ములే. ఒక తండ్రి రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి సొంత అన్నదమ్ములు
వారి యొక్క తమ్ముడైనటువంటి యోసేపుని చంపేద్దాం అనుకున్నారంట. వారు ఇదిగో ఈ కలల కనవాడు వచ్చుచున్నాడు, వీరిని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీరిని తినివేసేదమని చెప్పుదము. ఏమైనా ఆలోచన చేస్తున్నారో తెలుసా? ఎలాంటి ఆలోచన చేస్తున్నారో తెలుసా? అన్నదమ్ములు, సొంత అన్నదమ్ములే ఆ వస్తున్నటువంటి తమ్ముడైనటువంటి యోసేపుని వీరిని చంపేసి ఇక్కడ ఉన్నటువంటి ఒక గుంటలో పడేద్దాం, ఏదైనా ఒక అడవ మృగం, దుష్ట మృగం వీళ్ళు చంపేసిందని తండ్రికి మనం చెప్పేద్దామని భయంకరమైనటువంటి ఆలోచన చేశారండి. అప్పుడు వీని కలలేమోగును, చూద్దాం రండి, ఒకరితో ఒకడు మాట్లాడుకోండి. వీడు ఏదో కలలు కన్నాడు, కలలు చెప్పేశాడు, వీళ్ళని చంపేస్తే అసలు ఆ కళలన్నీ ఏమైపోతాయి చూద్దాం. ఆ కళలన్నీ కూడా కళ్ళలుగానే మిగిలిపోతాయి. వీడిని చంపేస్తే ఎంత గొప్ప కళలు కన్నాడు కదా, వీడిని చంపేస్తే ఆ కళలన్నీ ఎక్కడ నెరవేరుతాయి మనం చూద్దామని చెప్పి వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తున్నారటండి. రూబేను ఆ మాట విని మనము వారిని చంపరాదని చెప్పి వారి చేతిలో పడకుండా అతన్ని విడిపించెను. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించుటే వారి చేతిలో పడకుండా అతన్ని విడిపింపదలిచి రక్తము చిందింపుకుడి అతనికి హాని ఏమీ చేయక అడవిలో ఉన్న ఈ గుట్టలో అతను పడద్రోడని వారితో చెప్పాను. యోసేపుకి అన్నైనటువంటి యొక్క రూబేను మిగిలినటువంటి వ్యక్తులతో ఏమని చెప్తున్నాడో తెలుసా? మిగిలినటువంటి అతని తమ్ముళ్ళతో ఇతను మనం చంపకూడదు, ఎందుకంటే మనమంతా కూడా ఒకే తండ్రి పిల్లలు, ఇతను చంపకూడదని అన్నదమ్ముల యొక్క భయంకరమైన ఆలోచన నుండి, అన్నదమ్ముల యొక్క భయంకరమైనటువంటి పగ నుండి, అన్నదమ్ముల యొక్క భయంకరమైనటువంటి కుట్ర నుండి ఇతన్ని విడిపించాలని ఆలోచన చేసినట్టు చెప్పారు. మనం చంపద్దు, ఇతన్ని ఏం చేద్దామంటే చంపకుండా ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఒక గుంటలో ఇతను పడేద్దాం, అతనికి ఏ ప్రాణహాని మనం చేయొద్దు, అతనికి ఎలాంటి హాని మనం చేయొద్దు, ఇక్కడ ఉన్నటువంటి గుంటలో అతను పడేద్దాం, ఈ గోతిలో అతను పడేద్దాం అని చెప్పి ఈ యొక్క రూబేను మిగతా అతని యొక్క తమ్ములందరితో కూడా మాట్లాడటం జరిగిందండి. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని, అతను తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతను పట్టుకొని గుంటలో పడద్రోసి, ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనం చేసి కూర్చుంటూ కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు బుద్ధిలము, మస్తికము, ఘోరమును మోయించున్న ఒంటితో ఇస్మాయేలీలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. ఎప్పుడైతే ఈ యొక్క యోసేపు ఏమీ కూడా తెలియదండి, కర్మమనము లేనటువంటి వాడిగా అన్నదమ్ముల దగ్గరికి వస్తే వెంటనే ఈ అన్నదమ్ములందరూ కూడా ఏం చేశారో తెలుసా? అనుకున్న ప్రకారం అతని విచిత్రమైనటువంటి అతని తండ్రి ఇచ్చాడండి, అతని తండ్రి తయారు చేయించాడు దాన్ని. అయితే ఆ అంగీని తీసేసి ఆహార పదార్థాలు తీసేసుకొని ఏం చేశారో తెలుసా? యోసేపుని అన్నదమ్ములందరూ కూడా కలిసి ఒక పెద్ద గోతులో పడేశారు. ప్రస్తుత కాలంలో కూడా చిన్న చిన్న విషయాలు, ఆస్తి తగాదాలు, ధనం కోసం, బంగారం కోసం సొంత అన్నదమ్ములే కొట్టుకు చచ్చిపోయేటువంటి పరిస్థితి ప్రస్తుత కాలంలో ఉన్నది. ధనం వారి కళ్ళ ముందు కనబడేసరికి, ఆస్తి వారి కళ్ళ ముందు కనబడేసరికి, అంతస్తు వారి కళ్ళ ముందు కనబడేసరికి, భూములు పంచుకున్న దగ్గర ఏమైనా చిన్న తగాద వస్తే కొట్టుకు చచ్చిపోయి అంతటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి, కొట్టుకు చచ్చిపోయి అంత భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారండి. ఈ సంఘటన ఇప్పుడే కాదు, పాత నిబంధనలో కూడా యాకోబు కాలంలో కూడా ఇది జరిగింది. సొంత అన్నదమ్ములే యోసేపుని చంపేద్దామని ఆలోచన చేశారు. చూడండి, అన్నదమ్ములు, తమ్ముడు ఏదైనా గొప్పడు అయిపోతున్నాడు అనుకోండి, ఆటోమేటిక్ గా అన్నయ్యకి అసూయ కలిగేది. అన్నయ్య గొప్పడు అయిపోతుంటే తమ్ముడికి అసూయ కలిగేది. చాలా దగ్గర అలానే జరుగుతుంది. అక్క చెల్లెల్లో కూడా, ఇలా మనం చూసినట్లయితే స్నేహితుల్లో కూడా అందరూ కూడా ఈ యొక్క యోసేపుని గోతులు పడేశారు. అప్పుడు వాళ్ళందరూ కూడా భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు ఏం జరిగిందో చూడండి. అక్కడ వారు భోజనం కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోగొట్టుకు గుగ్గిలము, మస్తికము, ఘోరమును మోయించిన ఒంటెలతో ఇస్మాయేలీలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చి చుండిరి. కొంతమంది ఇస్మాయేలీలు, వీళ్ళు వ్యాపారస్తులు. వీళ్ళు ఏం వ్యాపారం చేస్తారంటే బోలము, మస్తికము, గుగ్గిలము, దీన్ని గిలాదు నుండి తెచ్చుకొని ఐగుప్తు దేశంలో, ఆ పరిసర దేశాలలో అమ్ముతూ ఉండేవారండి. వీళ్ళు ఆ ఒంటిల మీద గుగ్గిలాన్ని, మస్తికాన్ని, బోలాన్ని పట్టుకొని వస్తున్నటువంటి ఆ సంఘటన ఈ యొక్క యోసేపు యొక్క అన్నదమ్ములందరూ కూడా భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు, భోజనం అక్కడ ఏమైనా చూడండి ఒకసారి, భోజనానికి అక్కడ కూర్చున్నప్పుడు ఈ వ్యాపారస్తులు ఒంటిల మీద అవన్నీ కూడా మోసుకొని వెళ్ళడం చూశారు. 26 వచనం. అప్పుడు యోధ
మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచి పెట్టినందువలన ఏమి ప్రయోజనమో ఈ ఇష్మాయేలీయులకు వారిని అమ్మివేద్దు రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పిన వెంటనే అతని అన్నదమ్ముల్లో ఇంకొక అన్నదమ్ముడు అయినటువంటి యోధ ఏం చెప్తున్నాడంటే, అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఏమని చెప్తున్నాడు, మన తమ్ముడైనటువంటి యోసేపుని మనం చంపేసి ఆ చంపేసినటువంటి వార్త మనం దాచిపెట్టడం కంటే మన తమ్ముడిని ఇదిగో ఆ ఇష్మాయేలీయునికి, ఆ వ్యాపారస్తులకు మనం అమ్మేద్దాం, ఆ వ్యాపారస్తులకు మనం ఏం చేద్దాం, అమ్మేద్దాం. ఇతను చంపడం కంటే అతను అమ్మేది బెటరు. ఎందుకంటే మన సొంత చేతులతో ఎలా చంపేస్తాం, మన తండ్రి రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి వ్యక్తే కదా, మనం ఎలా చంపేద్దాం, వద్దు, చంపడం కంటే అతను అమ్మేద్దాం. వాళ్ళ వ్యాపారస్తులు మన దగ్గర కొనుక్కొని వాళ్ళు మన తమ్ముడిని పట్టుకొని వెళ్ళిపోతారు. మనం చంపడం కంటే అతను నమ్మేది బెటర్ అని చెప్పి ఒక ఆలోచన చెప్పాడండి యొక్క యోధ. 28వ వచనం, మిథ్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళిచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. ఈ ఇష్మాయేలీయులు ఈ గుగ్గిలాన్ని, ఈ మస్తికాన్ని, ఈ పోలముని మరి కెనాదు ప్రాంతం నుండి ఐగుప్తు ప్రాంతానికి ఒంటిని మీద తీసుకొని వెళ్తూ ఉండగా ఇతను ఒక అన్నదమ్ముడైనటువంటి యోగాకి ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో ఆ ఆలోచన తన సహోదరునికి ఎప్పుడైతే తెలియజేశాడో అందరూ కూడా సమ్మతించారంట. అందరూ కూడా అలాగే చేద్దాం, అమ్మేద్దాం, యోసేపుని అమ్మేద్దాం అనుకున్నారు. ఎవరిని అమ్మేస్తున్నారంటే తన సొంత తమ్ముడినే అమ్మేస్తున్నారు. ఎవరికి? సొంత ఊరోడు కాదు, పరాయి దేశస్తులకి ఎవరు తెలియనటువంటి వ్యక్తికి అమ్మేస్తున్నారంట. ఏం చేశారట, గోతులు పడేశారు కదా యోసేపుని, గోతులో నుంచి బయటకు తీసి ఏం చేశారట, అక్కడ మిథ్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళిచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపుని తీసి ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తులకు తీసుకొని పోయిరి. సొంత అన్నదమ్ములే వారి తమ్ముడైనటువంటి యోసేపుని 20 తులాల వెండికి అమ్మేసింది. బానిసైపోయాడు. 20 తులాల వెండికి అమ్మబడిపోయాడు. ఆ వర్తకులు కొనేసుకున్నారు అతను 20 తులాల వెండికి. ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళిపోయారండి. అప్పుడు ఆదికాండం 37వ అధ్యాయంలో 36 మిథ్యానీయులు ఐగుప్తునకు అతన్ని తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తులను రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరునకు అతన్ని అమ్మివేసిరి. ఈ వర్తకులేమో 20 తులాల వెండికి యోసేపును కొనేసుకొని ఐగుప్తు దేశానికి తీసుకెళ్లిపోయి వాళ్ళతో పాటు ఉంచుకోలేదు. వాళ్ళు ఎవరంటే వ్యాపారస్తులు. ఏది కొనుక్కున్నా తిరిగి అమ్మేసుకోవడమే. అది బోలమైనా అమ్మేసుకుంటారు, మస్తకమైనా అమ్మేసుకుంటారు, కుక్కిలమైనా అమ్మేసుకోవడమే. అలాగే మనిషిని కూడా కొనుక్కున్నారు, అతను కూడా ఒక వస్తువుగానే చూస్తున్నారు, అమ్మేశారు అతను కూడా. మళ్ళా తిరిగి ఎవరికి అమ్మేశారు ఈసారి, రెండోసారి ఎవరికి అమ్మేశారు అని అంటే ఫరో రాజు దగ్గర ఉద్యోగం చేస్తున్నటువంటి రాజ సంరక్షక సేనాధిపతి అయినటువంటి పోతీఫర్ అనబడినటువంటి వ్యక్తి ఉన్నాడండి. పోతీఫర్ అనబడినటువంటి వ్యక్తికి అతన్ని ఏం చేశారు, అమ్మేశారు. అప్పటి నుంచి ఈ యొక్క యోసేపు బానిసగా ఐగుప్తు దేశంలో ఉంటుంది. ఇంకా వాళ్ళు ఏం చెప్తారు చేయాలి. బట్టలు ఉతకమంటే బట్టలు ఉతకాలి, పొలం పనులు చేయమంటే పొలం పనులు చేయాలి. ఇంకే వారు ఏ పని చెప్పినా చేయవలసిందే. ఎందుకంటే బానిస అయిపోయాడు. ఇతను సొంత అన్నదమ్ములే అమ్మేశారు. ఒక వస్తువుని అమ్మినట్టు, ఒక గొర్రెని అమ్మినట్టు, ఒక మేకను అమ్మినట్టు, ఒక పావురాన్ని అమ్మినట్టు, ఒక పక్షిని అమ్మినట్టు ఒక మనిషిని, తమ సొంత తమ్ముడిని 20 తులాల వెండికి అమ్మిస్తే ఆ వ్యాపారస్తులు ఐగుప్తు దేశానికి అతను తీసుకొని పోయి మరికొంత లాభానికి అతన్ని పోతీఫర్ అన్నటువంటి రాజ సంరక్షక సేనాధిపతికి అతన్ని ఏం చేశారంటే అమ్మేస్తున్నారు. అతను కొనేసుకున్నాడు డబ్బు నుంచి. ఇంకా అతను పని చేయించుకుంటాడు, నచ్చిన పని కర్రలు మోయించుకోవడం, కర్రలు కొట్టడం, వంట వండడం, ఏ పని చెప్తా చేయాలంటే ఇంకా తప్పదు. ఎందుకంటే బానిస అయిపోయాడు ఇంకా యోసేపు. అతను పోతీఫర్ కొనేసుకున్నాడు యోసేపు. ఈ సందర్భం మీకు అర్థమైతే ఇప్పుడు ఇంతకు చదివినటువంటి మాట ఒకసారి చెప్పండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. మీది మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. పాత నిబంధనలో ఇందాక సందర్భాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోసేపుని అతని సొంత అన్నదమ్ములు ఆ ఇష్మాయేలీయులైనటువంటి మార్గస్తుడికి 20 తులాల వెండికి అతన్ని అమ్మేస్తే వాళ్ళేం చేశారంటే ఐగుప్తు దేశానికి ఒక యోసేపుని తీసుకెళ్లిపోయి మరికొంత ధనానికి, లాభానికి రాజు సంరక్షక సేనాధిపతి అయినటువంటి పోతీఫర్కి
అమ్మేశారు. పోతీఫెరు ఈ బానిసని ఏం చేశాడంటే కొనేసుకున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మీరు విలువ కొనబడిన వారు అన్నాడండి. అంటే దేవుడు కూడా ఏం చేశాడంటే మనల్ని విలువ పెట్టి కొన్నాడు. పోతీఫెరు ఎలాగైతే యోసేపును కొనుక్కున్నాడో దేవుడు కూడా మనల్ని విలువిచ్చి కొనుక్కున్నాడు, విలువ పెట్టి కొన్నాడు మనం. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే విలువ పెట్టి కొనడం అంటే ఏంటో మనం చూడాలి. ఈ భూమి మీద బంగారానికి విలువ ఉంది, డబ్బులకు విలువ ఉంది, వజ్రాలకు విలువ ఉంది, డైమండ్స్ విలువ ఉంది, ఇంకా అనేకమైనటువంటి రకరకాలైనటువంటి వస్తువులకు విలువ ఉందండి. ఏదైనా వస్తువు మనం తెచ్చుకోవాలంటే డబ్బులైనా ఇవ్వాలి, బంగారమైనా తాకట్టు పెట్టాలి, లేకపోతే ల్యాండ్ డాక్యుమెంట్స్ అయినా తాకట్టు పెట్టాలి, ఇంటి డాక్యుమెంట్స్ అయినా నువ్వు తాకట్టు పెట్టాలి. లేకపోతే నువ్వు అనుకున్న డబ్బులు నీకు రావు, నీ అవసరం తీరదు, నీకు వచ్చిన నీకు కావలసినటువంటి అవసరత తీరదు. ఏదో ఒకటి నువ్వు ఇవ్వాలి అంతే. ఇంటి డాక్యుమెంట్స్ అయినా ఇవ్వాలి, ల్యాండ్ డాక్యుమెంట్స్ అయినా ఇవ్వాలి, బంగారమైనా తాకట్టు పెట్టాలి, లేదా డబ్బులు ఇచ్చి నీ దగ్గర డబ్బులు ఉంటే డబ్బులు ఇచ్చిన వస్తువుని ఏం చేయాలి? కొనుక్కోవాలి. దేవుడు కూడా మనల్ని కొనుక్కున్నాడట. ఆయన మనల్ని కొనుక్కున్నాడట. అదేంటంటే దేవుడు మనల్ని కొనుక్కోవడం ఏంటి? దేవుడు ఇప్పుడు కొనుక్కున్నాడు మనల్ని. అసలు ఆయన ఎలా కొనుక్కున్నాడు మనల్ని? ఏ విధంగా ఏమి ఇచ్చాడు ఆయన మనల్ని కొనుక్కోవడానికి? ఎవరిని ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు? ఏమి ఇచ్చి కొనుక్కున్నాడు? మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయం 28. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయించుకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చింది ఆయనకేదో పరిచారం చేయడానికి, అంటే ఆయనకి వంట ఉండడానికి, ఆయన బట్టలు ఉతకడానికి, ఆయనకి ఏదో ఉపచారం చేయడానికి, పరిచారం చేయడానికి, చేయించుకోవడానికి భూమి మీదకి రాలేదట. కానీ పరిచారం చేయడానికి ప్రభు వారు వచ్చారట. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనము అన్నాడండి. విమోచన క్రయధనము అన్నాడండి. అంటే ఈయన ప్రభువు ధనాన్ని చెల్లించాడు, విమోచించడానికి ధనాన్ని చెల్లించాడు. అనేకులను విమోచించడానికి ధనాన్ని చెల్లించాడండి. ఆ ధనం ఇప్పుడు మనం చేతితో పట్టుకున్నటువంటి కరెన్సీ లాంటి కరెన్సీ కాదండి. ఇప్పుడు మనం చేతితో పట్టుకున్నటువంటి మరి డాలర్ లాంటి డాలర్లు, లేదంటే రూపాయలు లాంటి రూపాయలు, లేదా నోట్లు కాదవి. విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను. అంటే ఏమిచ్చి మనల్ని కొనుక్కున్నాడు, ఏమిచ్చి మనల్ని విమోచించాడు? విమోచన క్రయధనం అన్నాడండి. విమోచన క్రయధనం. మనల్ని విడిపించాలంటే ధనాన్ని చెల్లించాలి. ఆ ధనానికే ఇంకో పేరు ఉంది. అదేంటంటే యేసుక్రీస్తు ప్రాణం. ఏంటంటే యేసుక్రీస్తు ప్రాణం. వెల ఇచ్చుకున్నాడు మనల్ని. ఆయన మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు. ఏంటి ఆ విలువ? ఏంటి ఆ వెల? ఏంటి ఆ క్రయధనం? అంటే యేసుక్రీస్తు ప్రాణం. అంటే ఆయన ప్రాణం పెట్టి, ప్రాణం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడంటే. మనల్ని కొనుక్కోవడానికి ఆయన బంగారంతో కొనుక్కోలేదు, వజ్రాలతో కొనుక్కోలేదు, వైద్యులతో కొనుక్కోలేదు, ధనంతో కొనుక్కోలేదు, ఏదో వస్తువించి కొనుక్కోలేదు మనల్ని. మరి దేంతో కొనుక్కున్నాడంటే తన ప్రాణం పెట్టేసి మనల్ని కొనేసుకున్నాడండి. తన ప్రాణం పెట్టేసి కొనేసుకున్నాడు మనల్ని కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వలేదు, బంగారం ఇవ్వలేదు, వెండి ఇవ్వలేదు, వస్త్రాలు ఇవ్వలేదు, భూమి ఇవ్వలేదు, వజ్రాలు ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. కానీ అన్నిటికంటే గొప్పదైనటువంటి ప్రాణాన్ని ఇచ్చి కొనేసుకున్నాడు. ఏంటి, ఒక వ్యక్తికి బాగులేదు అనుకోండి, బాగా సీరియస్ కండిషన్ అయిపోయింది అనుకోండి, హాస్పిటల్లో కొనమృతం ఉన్నాడు అనుకోండి, కుటుంబ సభ్యులు అందరూ మరి ఏడుస్తుంటారు, డాక్టర్ గారు వెనక తిరుగుతుంటారు. అయ్యా ఎంత ఖర్చు అయినా పర్లేదు, అవసరమైతే మా బంగారమైన తాకట్టు పెట్టేస్తాం, మా ఇల్లైనా తాకట్టు పెట్టేస్తాం, మా భూములైనా తాకట్టు పెట్టేస్తాం, ఎలాగైనా బ్రతికించండి, ఎలాగైనా కాపాడండి, ఎలాగైనా ఆ వ్యక్తిని బ్రతికించండి, మరి ట్రై చేయండి, అలగొక్కలాగా మీరు ఏం చేస్తారో తెలియదు, ఎంత ఖర్చు అయినా పర్లేదు అని అంటాం. డాక్టరు
నా ప్రయత్నం నేను చేస్తానని చెప్తాను. ఆ తర్వాత భగవంతుడి దగ్గర నా ప్రయత్నం నేను చేస్తాను అంటే, ఇప్పుడు ప్రాణాన్ని కాపాడాలంటే నువ్వు బంగారం ఇవ్వబోతున్నావు, వస్త్రాలు ఇవ్వబోతున్నావు, ధనాన్ని ఇవ్వబోతున్నావు, వెండి ఇవ్వబోతున్నావు, ఏదైనా ఇవ్వడానికి రెడీ అయిపోతున్నావు. కానీ అన్నిటికంటే ఇక్కడ గొప్పది ఏదో తెలుసా? ప్రాణం. ప్రాణం చాలా గొప్పది. ప్రాణం విలువ చాలా గొప్పది. ప్రాణం ఖరీదు చాలా గొప్పది. ఎందుకంటే ప్రాణాన్ని నువ్వు బంగారంతోని, వెండితోని, వజ్రంతో కొనలేవు, సరితూగదది. అంత విలువైంది ప్రాణం. దేవుడు ఏమని చెప్తున్నాడో ఇంకొక మాట కూడా చూద్దామండి. మత్తయి రాసిన సువార్త 6:25. అందువల్ల నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గురించైనను, ఏమి ధరించుకుందామని మీ దేహమును గురించైనను చింతించొద్దు. చూడండి, ఆహారము కంటే ప్రాణం, వస్త్రము కంటే దేహం గొప్పవి. ఏమంటే ఏం గొప్పదని చెప్పాడు దేవుడు? ఆహారం కంటే ప్రాణం గొప్పది. ఆహారం కంటే ప్రాణం గొప్పది. ప్రాణం మనం చూసినట్లయితే బంగారం కంటే, వెండి కంటే, వస్త్రాల కంటే, ఇల్లు కంటే, భూముల కంటే, అన్నిటి కంటే ముఖ్యమైనది ప్రాణం, విలువైన ప్రాణం. అంటే అంతటి విలువైన ప్రాణాన్ని యేసుక్రీస్తు నీ కోసం పెట్టేశాడు. అంత విలువైన ప్రాణం ఇచ్చి నేను కొనుక్కున్నాడు. అంత విలువైనటువంటి ప్రాణం ఇచ్చి, అసలు వెలకట్టలేని విలువైన ప్రాణాన్ని నీ కోసం ఇచ్చి నీ దేవుడు నేను కొనుక్కున్నాడు. తెలుసా సంగతి? ఆయన ఎందుకు శిలువలో చచ్చిపోయాడో తెలుసా? తన రక్తం అందరినీ ఎందుకు దానికోసాడో తెలుసా? మనిషికి రక్తమే ప్రాణం. మనిషికి రక్తమే ప్రాణం. రక్తాన్ని ఇవ్వండి, ప్రాణాన్ని కాపాడండి అని బ్లడ్ బ్యాంక్ లో మనం చూస్తామండి. రక్తం అంతా కూడా దారపోసాడు యేసుక్రీస్తు. ఆఖరి రక్తం కొట్టు వరకు కూడా ఈ నేల మీద ఎందుకు కాల్చాడంటే, తన ప్రాణం ఎందుకు పెట్టేశాడు నీకోసం అంటే, సిలువలో తన రక్తం అంతా కూడా కారిపోతూ ఉంది. భూమి మీదకి చేతుల్లో నుంచి కారిపోతూ ఉంది, తనలో నుంచి కారిపోతూ ఉంది, శరీరం మీద నుంచి కారిపోతూ ఉంది, మరి కాలులో నుంచి కారిపోతూ ఉంది, మరి శరీరం అవయవాల నుంచి కారిపోతూ ఉంది. ఆఖరి రక్తం పొట్టు వరకు, బల్లెపు పొట్టు తిన్నప్పుడు ఆఖరి రక్తం పొట్టు వరకు ఈ నేల మీద ఎందుకు దేవుడు నీ కోసం కాచాడంటే, రక్తం అనగా ప్రాణం ఇచ్చి నిన్ను దేవుడు ప్రభువు ఏం చేశాడంటే కొనుక్కున్నాడు. పోతీఫెర మరికొంచెం ఎక్కువ డబ్బులు ఇచ్చి ఆ యోసేపును కొనేసుకున్నాడు. అంటే బానిసగా ఒక వ్యక్తిని కొనేసుకోవడానికి వెండితోనో బంగారంతోనో మనిషిని కొనేసుకోవచ్చు, కానీ యేసుక్రీస్తు కొనేసుకోవాలంటే అలా అంతకంటే గోల్డ్ డబ్బించి కొనేసుకోగలదు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, వెండితోనో బంగారంతోనో కొనేసుకోవాలంటే దేవుడు మన అందరినీ, భూమి ఉన్న ప్రజలందరినీ, భూమియు దాని సంపూర్ణతయు అవి అన్నాడు. భూమి ఎవరిది? దేవుడు. గాలి దేవుడిది. నీరు దేవుడిది. ఆకాశం దేవుడిది. మరి ఆహారం దేవుడిది. అన్ని దేవుడివే. భూమి మీద ఉన్న బంగారం దేవుడిది, వెండి దేవుడిది, మట్టి దేవుడిది, అన్ని దేవుడివేనండి. ఏది నీది కాదు ఈ భూమి మీద. అందుకే నువ్వు చచ్చిపోయినప్పుడు వడ్డీ చేతులు తేలిపోతున్నట్టు నుంచి దాని అర్థం ఏంటంటే, ప్రభువా ఈ భూమి మీద నా జీవితంలో ఆస్తి సంపాదించుకున్నా, అంతస్తు సంపాదించుకున్నా, వెండి బంగారాలు సంపాదించుకున్నా, ధనం సంపాదించుకున్నా, మరి ఎంతో గొప్ప స్థితిలోకి నేను వెళ్ళిపోయినా, చచ్చిపోయినప్పుడు 5 పైసలు కూడా ఎక్కడి నుంచి తీసుకెళ్ళాలని వడ్డీ చేతులు తెలిపోతాను తెలిసి. ఎందుకంటే అవేవి నీళ్ళు కావు. అవి కొంతకాలం నువ్వు అనుభవిస్తావు అంతే. భూమి మీద నువ్వు చచ్చిపోయేటప్పుడు అన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. ఇల్లు వదిలేస్తావు, భార్యను వదిలేస్తావు, లేదా భర్తను వదిలేస్తావు, పిల్లలు వదిలేస్తావు, అన్నదమ్ములు వదిలేస్తావు, డబ్బు వదిలేస్తావు, అన్ని వదిలేస్తావు. ఇంకా చేసి, ఎందుకంటే అవేవి నీవి. ఒకవేళ ప్రభు కొనేసుకోవాలనుకుంటే అమ్మించి కొనేసుకోగలడు. అమ్మతల అమ్మినటువంటి వ్యక్తికి బంగారం అవసరం లేదు, అమ్మినటువంటి వ్యక్తికి వెండి అవసరం లేదు, అమ్మినటువంటి వ్యక్తికి వజ్రాలు అవసరం లేదు, అమ్మినటువంటి వ్యక్తికి ప్రభుత్వకి సంబంధం ఉన్న ఏది అవసరం లేదు. ఏమడిగాడో తెలుసా? ఏమి కావాలో తెలుసా? వ్యక్తికి ఏంటి? నీ సహోదరత కావాలా? నీ పిల్లలు కావాలా? అయితే నీ కొడుకు ప్రాణం ఇచ్చి, నీ కొడుకు ప్రాణం ఇచ్చిస్తే వీళ్ళందరినీ నేను వదిలేస్తాను.
నీ కొడుకుని చంపే శిలువ మీద, నీ కొడుకును వదిలే, నువ్వు కొడుకుని నువ్వు బలించిస్తే నీకు వదిలేస్తాను కదా. అందుకే మనము ప్రభువు మనలో కొనుక్కోక మునుపు అసలు ఎవరి దగ్గర మనం ఉండేవాళ్ళం మనం చూడాలి. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 13:13 వచ్చినారండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి అన్నాడండి. అంధకార సంబంధమైన అధికారంలో నుండి అంటే మనం అందరమీ కూడా, మనుషులందరూ కూడా, ఆదాం మొదలుకొని మనుషులందరూ కూడా ఎవరి అధికారం క్రింద, ఎవరి అధికారంలో ఉండేవారు అంటే అంధకార సంబంధమైన అధికారం. వాడిది అధికారం నీ మీద, నువ్వు వాడి బానిసవి. అంధకారానికి, చీకటికి నువ్వు బానిసవి. అంధకారానికి, పాపానికి నువ్వు బానిసవి. అంధకార సంబంధమైన అధికారంలో నుండి, వాడి అధికారంలో నుండి నిన్ను ఏం చేసినట్ట దేవుడు, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యవాసులుగా చేసిన ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. చూసారండి, అంటే నువ్వు విలువ పెట్టి కొనబడక మునుపు నువ్వు ఎవరి దగ్గర ఉండేవాడు అంటే అంధకార సంబంధమైనటువంటి అధికారంలో ఉండేవాడు. అనగా సాతాను నిలుబడి పాపము యొక్క కబంధ హస్తాలలో ఉండేవాడిని, ఉండేదాన్ని. ఆదాము మొదలుకొని, ఆదాము అదే అధికారంలోకి వెళ్ళిపోయాడండి. హవ్వ అదే అధికారంలోకి వెళ్ళిపోయింది. అంధకార సంబంధమైన అధికారంలోకి ఆదాము వెళ్ళిపోయాడు, హవ్వ వెళ్ళిపోయింది, మనుషులు అందరూ కూడా వెళ్ళిపోయారు. ఆదాము మొదటి మనిషిలోనికి పాపం ఎలాగ వచ్చి అందరిలోనికి విస్తరించిందో మనుషులందరూ కూడా అంధకార సంబంధమైన అధికారంలోకి వెళ్ళిపోయారు. అనగా పాపము ఏలుబడి లోనికి వెళ్ళిపోయారు. పాపం నీ మీద అధికారం చెలాయిస్తుంది. సాతానుడు, అపవాది నీ మీద అధికారం చెలాయిస్తున్నాడు. ఎందుకంటే మొదటి మనిషి అయినటువంటి ఆదాము హవ్వలు ఆ సాతానుడికి లోబడిపోయారు. పాపం వారిలోకి వచ్చేసింది. మొదటి మనిషిలో నుంచి పాపం అందరిలోనికి విస్తరించేసింది. అంటే అందరూ పాపానికి దోషకుడిగా మారిపోయారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్పారో తెలుసండి. యోహాను రాసిన సువార్త 8:34 అందుకు యేసు పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు అన్నాడండి. పాపము చేయు ప్రతి వాడు పాపమునికి దాసుడు. అంటే పాపం ఆదాములో నుంచి అందరిలోకి విస్తరించిందా లేదా? విస్తరించింది. అంటే అందరూ ఎవరికి దాసులుగా మారిపోయారు? పాపానికి దాసులుగా మారిపోయారు. అంధకార సంబంధమైన అధికారంలోకి వెళ్ళిపోయారు. అందరినీ పాపులుగా మార్చేశాడు. ఆదామును మార్చేశాడు, హవ్వను మార్చేశాడు, అందరినీ మార్చేశాడు. అందరిలోకి పాపం వచ్చేసాడు. ఈ పాపం నుండి, పాపం అనే బానిసత్వం నుండి, పాపం అనే దాసుడు నుండి, పాపం చేయము ప్రతివాడు పాపానికి దాసుడు అని దేవుడు చెప్తుంటే, ఆ పాపం నుండి విమోచన కలగాలంటే ఏం జరగాలి అంటే యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పెట్టాలి. ఆ పాపం నుండి మనం విడిపించాలి. అంధకార సంబంధమైన అధికారం నుండి మనం విడిపించాలంటే యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించాలి. శిలువలో మన కోసం ప్రాణం పెట్టాలి. విమోచన క్రయధనం చదువుకున్నాం. అంధకార సంబంధమైన అధికారంలో నుండి ఆయన మనల్ని విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనం చేసిన ఆయన కుమారుని యందు మనకి విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. అంటే పాపం నుండి నువ్వు విడుదల కలగాలి అంటే, పాపం అనే అధికారంలో నుండి నువ్వు బయటికి రావాలి అంటే, పాపం చేసే ప్రతి వాడు పాపానికి దాసుడు అన్నారు కదా దేవుడు. ఆ దాస్యంలో నుంచి, బానిసత్వంలో నుంచి బయటికి రావాలంటే యేసుక్రీస్తు నీ కోసం ప్రాణం పెట్టాలండి. ఏంటి చాలా జాగ్రత్తగా చెప్తే ఒక మాట అందరూ జాగ్రత్తగా వినారండి. ఈ భూమి మీద ఎవరైనా తప్పు చేస్తే శిక్ష విధించేవారిని మనం చూసాం. కానీ మనుషులు మనం చూసినట్లయితే పాపంలో ఉన్నప్పుడు, అపరాధంలో ఉన్నప్పుడు, దోషంలో ఉన్నప్పుడు ఆ దోషాలన్నీ తన మీద వేసుకొని, ఆ పాపాలన్నీ కూడా తన మీద వేసుకొని, ఆయన ప్రతి ఒక్క అతిక్రమం తాను భరించి మనుషులందరి కోసం తన ప్రాణం పెట్టాడు ప్రభువైన యేసుక్రీస్తు. మనుషులు తప్పు చేస్తే చంపేసేవారిని మనం చూసాం. కానీ
మనుషుల కోసం ప్రాణం పెట్టి మనుషుల కోసం చచ్చిపోయే దేవుడు ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు మనుషులందరి కోసం ప్రాణం పెట్టాడు. అంత గొప్ప దేవుడు అండి ఆయన. మనుషులందరి కోసం తన రక్తం అంతటిని ఈ నేల మీద ఒలికించాడు. అంత గొప్ప దేవుడు అండి. మనుషుల కోసం చచ్చిపోయే దేవుడు మీరు చూసారా? మనుషుల కోసం ప్రాణం పెట్టిన దేవుడు మీరు చూసారా? యేసుక్రీస్తుని మీరు చూడాలి. బయట ఆయనండి ప్రాణం పెట్టాడు. ఆయనండి పాపం నుండి మనకు విమోచించాడు. ఆయనండి అంధకార సంబంధమైన అధికారంలో నుండి మనకు విడుదలిచ్చాడు. ఆయన లాంటి దేవుడు ఎవరండి? ఆయన లాంటి విమోచకుడు ఎవరు? మనుషుల కోసం ప్రాణం పెట్టే దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు అండి. ఆయన విమోచన క్రయధనంగా తన ప్రాణం పెట్టాడు. చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1:19 వచ్చిన పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టున్నట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ ఆడండి. అంటే మనుషుల్ని పాపం నుండి విడిపించేది వెండి కాదట, బంగారము కాదట. అందుకే కింద చెప్తున్నాడు చూడండి, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా. ఎలాగంటే మనల్ని విమోచించినట్టు దేవుడు పాపం నుండి అంతకాల సంబంధమైన అధికారులు మనల్ని ఎలా విమోచించినట్ట? మనల్ని నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం మనల్ని ఏం చేసిందో తెలుసా? ఒకప్పుడు పాపానికి దాసుడిగా, పాపం కింద బానిసలుగా, అంధకాల సంబంధమైన అధికారం కింద బానిసలుగా మండిపోతున్నటువంటి జనాన్ని యేసుక్రీస్తు అనే మహనీయుడు ప్రాణం పెట్టి ఆయన కాచిన పవిత్రమైన రక్తం ద్వారా మనుషుల్ని అంధకార సంబంధమైన అధికారంలో విడుదల చేశాడండి. రక్తం ఇచ్చేసి కొనుక్కున్నాడు. రక్తం ఇచ్చి వెనక్కి కొనుక్కున్నాడు ఆయన. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. బంగారంతో, వెండితోనో, వజ్రాలతోనో దేవుడు మనం కొనుక్కోలేదండి. తన రక్తం ఇచ్చి మనం కొనుక్కున్నాడు. తన ప్రాణం మన కోసం ఇచ్చి మనం కొనుక్కున్నాడు ఆయన. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు కదా. క్రీస్తు రక్తం చేత మీరు మనందరూ కూడా దేవుడు ఏం చేశాడు? విమోచించాడు. అంటే మనం అందరం కూడా విలువ పెట్టి కొనబడిన వారమో అని చెప్పాడు కదండి. ఏమి ఇచ్చి కొనుక్కున్నాడు ఆయన మనల్ని అందరినీ? ఆయన ప్రాణం అనగా, రక్తం అనగా ఏంటి? ప్రాణం. ఆయన ప్రాణం ఇచ్చి మనల్ని అందరినీ ఏం చేశాడు? కొనుక్కున్నాడు. ఎవరి దగ్గర నుంచి కొనుక్కున్నాడు? అంధకార సంబంధమైన అధికారం అనగా సాతాను చేతిలో పాపం యొక్క అధికారంలో ఉన్న దేవుడు మనందరినీ ఏం చేశాడు? చెప్తున్నాడు. ఇంత కొరింథీయులకు రాసిన పత్రికలో చివరిగా చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19-20 మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కారు అన్నాడు. అంటే మనకు సంబంధించినటువంటి వారం కాదు. మీరు మీ సొత్తు కారు అన్నాడండి. ఒక ఇల్లు ఉందనుకోండి, ఆ ఇల్లు నీది, నీ సొత్తు. భూమి ఉందనుకోండి, ల్యాండ్, అది నీ సొత్తు. కానీ నువ్వు నీ సొత్తు కాదు. ఎందుకంటే నువ్వు ఎందుకు నీ సొత్తు కాదు కింద చెప్తున్నాడు చూడండి. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. మిమ్మల్ని తన ప్రాణం అనే విలువ, తన ప్రాణం అనే క్రయధనం ఇచ్చి ప్రభు కొనుక్కున్నాడు. అందుకే మన దేహంతో దేవుణ్ణి ఏం చేయమని చెప్తాడంటే మహిమ పరచు. మన దేహంతో దేవుణ్ణి ఏం చేయమని చెప్పాడు? మహిమ.